హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం లక్నో సూపర్ జైంట్స్ ఆప్షన్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్ ని చూసుకుంటే దేవ్ రిటైన్ 5 ప్లేయర్స్. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరాన్, బ్యాట్స్మెన్ ఆయుష్ పదోని, అలాగే ముగ్గురు బౌలర్ రవి బిష్నాయ్, మయాంక్ యాదవ్ అండ్ మౌసిన్ ఖాన్. వీళ్ళు 5 మెంబర్స్ ని రిటైన్ చేశారు కాబట్టి ఒక ఆర్టీఎం వాడే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళ ప్లేయింగ్ 11 కన్సిడర్ చేసుకుంటే ఈ 5 ప్లేయర్స్ కాకుండా మిగిలిన 6 ప్లేయర్స్ ఏ ఏ ప్లేయర్స్ ఏ రోల్స్ అయితే వీళ్ళు ఏ రోల్స్ కి అయితే వీళ్ళు ఆప్షన్ చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. సో వన్ మోర్ టాక్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ నికోలస్ పూరన్ ని క్యాప్టెన్ చేస్తారు అని ఎక్కువగా వినిపిస్తుంది. సో దట్ మైట్ బి ట్రూ బికాస్ నికోలస్ పూరన్ హ్యాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాప్టెన్సీ. వెస్టిండీస్ కి చేశాడు, అలానే ఫ్రాంచైజీస్ కూడా చాలా అదర్ ఫ్రాంచైజీస్ కి కెప్టెన్ గా చేశాడు నికోలస్ పూరన్ అండ్ హీ సక్సెస్ఫుల్. 1 or 2 ఛాంపియన్ ట్రోఫీస్ కూడా గెలిచాడు. సో mostly they will make Nicholas Pooran as captain. So if that is not true, maybe they need one more captain in the auction. But I think 90% Nicholas Pooran will be the captain of LSG this season. సో క్యాప్టెన్సీ విషయం పక్కన పెడితే వీళ్ళకి కావాల్సిన 6 ప్లేయర్స్ లో ఇద్దరు ఓపెనర్స్ అయితే ఖచ్చితంగా కావాలి బికాస్ దే హావ్ నాట్ రిటైన్ సింగిల్ ఓపెనర్ ఫ్రమ్ ప్రీవియస్ సీజన్. సో ఇద్దరు ఓపెనర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఏ ఏ ఏ పర్టికులర్ ఓపెనర్ అనేది ఏంటి అనేది ఎనీథింగ్ ఇస్ ఫైన్ బికాస్ 1 రైట్ అండ్ 1 లెఫ్ట్ విల్ బి గుడ్. ఆ తర్వాత ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా కావాలి బికాస్ 1 డౌన్ ఇద్దరు ఓపెనర్స్ తర్వాత 1 డౌన్ నికోలస్ పూరన్ వచ్చినా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో ఆయుష్ పదోని ఎక్కడ స్లాట్ అయినా సో 2 more మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఉంటే వీళ్ళకి మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది. సారీ, 1 మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఆ తర్వాత వీళ్ళకి 2 ఆల్రౌండర్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సో దే డి నాట్ రిటైన్ 1 సింగిల్ ఆల్రౌండర్ ఫ్రమ్ ది ప్రీవియస్ సీజన్. సో ఇద్దరు ఆల్రౌండర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి హూ కెన్ బ్యాట్ అండ్ బౌల్ టూ. సో వీళ్ళు ఆల్రెడీ 3 బౌలర్స్ ని రిటైన్ చేశారు కాబట్టి అండ్ ఆల్రౌండర్స్ తో కలిపి ఇంకొక 3 బౌలర్స్ ఉంటే సరిపోతుంది. సో ఆల్రెడీ 2 ఆల్రౌండర్స్ ని తీసుకుంటారు కాబట్టి ఆప్షన్ లో. సో 1 more బౌలర్ ఉంటే సరిపోతుంది మోస్ట్లీ బికాస్ ఆల్రెడీ రవి బిష్నాయ్ ఒక స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, మయాంక్ యాదవ్ అండ్ మొయిసిన్ ఖాన్ పేస్ బౌలర్స్. సో వీళ్ళకి కావాల్సిన 2 ఆల్రౌండర్స్ అండ్ 1 బౌలర్ లో 3 బౌలర్స్ లో ఒక పేసర్ అండ్ ఇద్దరు స్పిన్నర్స్ అయితే పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ బౌలింగ్ డిపార్ట్మెంట్. సో రవి బిష్నాయ్ కి పార్ట్నర్ గా ఇంకో ఇద్దరు స్పిన్నర్స్ ఉంటే బాగుంటుంది. కెన్ బి 1 ఆల్రౌండర్ అండ్ 1 జెన్యున్ స్పిన్నర్. ఆల్రెడీ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బిష్నాయ్ ఉన్నాడు కాబట్టి మేబీ రైట్ ఆర్మ్ ఆఫ్ ఓవర్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ ఇద్దరు స్పిన్నర్స్ ని అలా యూటిలైజ్ చేసుకోవచ్చు. లైక్లీ అశ్విన్, సుందర్ ఆర్ కృణాల్ పాండ్యా, ఎనీవన్. ఈవెన్ ఆర్టీఎం కూడా వాడచ్చు కృణాల్ పాండ్యా మీద. ఎల్ఎస్సి వాళ్ళు 1 ఆర్టీఎం యూజ్ చేయొచ్చు కాబట్టి. సో అది కాకుండా పేసర్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మయాంక్ యాదవ్ అండ్ మొయిసిన్ ఖాన్ ఉన్నారు, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. సో 1 more పేసర్ వుడ్ బి గుడ్. ఎనీ పేసర్, రైట్ ఆర్ లెఫ్ట్, మేబీ ఎనీ. ఆల్రెడీ మెయిన్ పేసర్స్ గా మయాంక్ యాదవ్ అండ్ మొయిసిన్ ఖాన్ ని రిటైన్ చేసుకున్నారు కాబట్టి మేబీ తక్కువ ప్రైస్ కి వచ్చే ఒక పేసర్ అయినా తీసుకోవచ్చు. లేదా ఎక్స్పీరియన్స్ లేదు మయాంక్ యాదవ్ అండ్ మొయిసిన్ ఖాన్ కి, సో మేబీ ఒక మార్కి ఇంటర్నేషనల్ పేసర్ కూడా తీసుకోవచ్చు. దే హ్యావ్ ఆప్షన్స్ టు డీల్ విత్. సో దిస్ ఈస్ హౌ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 విల్ బి సార్టెడ్. సో లక్నో సూపర్ జైంట్స్ మార్కింగ్ లిస్ట్ లో ఉన్న 12 ప్లేయర్స్ లో ఎవరిని బిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో చూద్దాం. మోస్ట్లీ ఉన్న 12 ప్లేయర్స్ లో వీళ్ళకి 10 ప్లేయర్స్ ని బిడ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. ఆ 10 ప్లేయర్స్ లో కీపర్స్ లో జాస్ బట్లర్, రిషబ్ పంత్ అండ్ కేఎల్ రాహుల్ ని బిడ్ చేయొచ్చు. ఈవెన్ దో నికోలస్ పూరన్ ఒక కీపర్ గా ఉన్నా కూడా ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటూ లేరు కాబట్టి దే మైట్ గో ఫర్ జాస్ బట్లర్ అండ్ కేఎల్ రాహుల్. బట్ mostly they will not go for KL Rahul, but if they want to use RPM against him, they might. Or else లేదు మిడిల్ ఆర్డర్ లో 1 డౌన్ ఆర్ 2 డౌన్ రిషబ్ పంత్ ని కూడా తీసుకోవచ్చు. బట్ మోస్ట్ లైక్లీ నో. వీళ్ళకి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సమ్వన్ లైక్ డేవిడ్ మిల్లర్ అండ్ లియం లివింగ్స్టన్ విల్ గివ్ గ్రేట్ బెనిఫిట్ టు
LSG if picked in auction. వీళ్ళకి బౌలర్స్ లో ఒక పేసర్ కావాలి కాబట్టి సో హర్షదీప్ మిచెల్, కహీసో రబాడా, షమీన్ సిరాజ్ వీళ్ళలో ఏ ఒక్క పేసర్ కైనా వెళ్ళొచ్చు. సో అందరికి వెళ్ళరు, మేబీ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి పిక్ చేయొచ్చు. ఇఫ్ దే గెట్ సమ్ వన్ చీప్లీ దే విల్ మోస్ట్లీ బిట్ దెమ్. This is how LSG should go for auction and will go. Thank you.